యో గాయ్స్, పదండి వెళ్ళి బాటిల్స్ తెచ్చుకుందాం, బిర్యానీ వండుకుందాం, ధూమ్ ధామ్ పార్టీ చేద్దాం. చిల్ అవడానికి ఇది వీకెండ్ కూడా కాదే, మిడ్ వీక్ లో పార్టీ ఇస్తున్నామంటే ఏదో గుడ్ న్యూస్ అనుకుంటా. ఏంటి ప్రమోషన్ వచ్చిందా? పోనీ ఇన్సెంటివ్? నో. మరి ఇంకేంటి? నా జాబ్ దోబింది. జాబ్ దొబ్బిందా? జాబ్ పోతే సెలబ్రేషన్ ఏంటన్నా? అరే, ఒక ఫేమస్ కోట్ ఉంది తెలుసా? యు డూ ఇట్ ఆర్ యూ డోంట్ డూ ఇట్, యూఆర్ గోనా రిగ్రెట్ ఈదర్ వేస్. జాబ్ వచ్చేదాకేమో జాబ్ రాలేదే అని చెప్పి బాధపడతాం, వచ్చాకేమో అబ్బా ఇప్పుడు ఈ జాబ్ చేయాలా అని చెప్పి బాధపడతాం. నా పాయింట్ ఏంటంటే అసలు బాధపడ్డం ఎందుకు? నేను ఆ జాబ్కి సెట్ కాను అని వాళ్ళకి అనిపించింది, నాకు ఆ జాబ్ సెట్ కాదని నాకు ఇప్పుడే తెలిసొచ్చింది. ఇలాంటి జ్ఞానోదయం కలిగినప్పుడు ఆ మూమెంట్ ని సెలబ్రేట్ చేసుకోకపోతే ఎలా? అండ్ కమ్ ఆన్, ఇట్స్ జస్ట్ జాబ్, ఇది కాకపోతే ఇంకోటి. బట్ రైట్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ పార్టీ. రెడీ అయి ఉండండి, ఇప్పుడే వస్తా. పోయే పోయే జాబే పోయే పోతే. అన్న ఏంటన్నా? నీకు వాడు ఇప్పుడు తెలుసు, నాకు చిన్నప్పటి నుంచే తెలుసు. స్కూల్లో 10th ఫెయిల్ అయ్యాడని మా అందరికి కూల్ డ్రింక్స్ పార్టీ ఇచ్చాడు. 10th ఫెయిల్ అయితే కూల్ డ్రింక్ పార్టీ ఇచ్చాడా? ఎందుకురా అంటే పాత ఫ్రెండ్స్ బోర్ కొట్టేశారు, ఫెయిల్ అయ్యాను కాబట్టి ఇప్పుడు కొత్త ఫ్రెండ్స్ వస్తారు అన్నాడు. వీడు రకంగా ఉన్నాడే. గైస్ చెప్పండి చెప్పండి చెప్పండి, ఏం ఆర్డర్ చేయాలి? స్టార్టర్స్ నుంచి డెజర్ట్స్ వరకు ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ మీ టుడే. ఎందుకు ఈ హడావిడి? మన మంత్ వర్సరీకి ఇంకా 3 days టైం ఉంది కదా. ఆడు కార్ని ఎవడో గుద్దాడంట, పెద్ద డెంట్ పడింది. వాట్? దాన్ని కూడా ఇస్తావా? నువ్వు నా కార్కి డెంట్ పడ్డం మాత్రమే చూస్తున్నావు రమ్య, కానీ అదే నేను నా కార్ని బయట ఎక్కడో పెట్టాక ఎవడో గుద్దాడనుకో, వాడు ఎవడో కూడా తెలిసేది కాదు. లక్కీలీ ఆ టైంకి సెల్లార్లో ఉంది కాబట్టి, మన సెల్లార్లో సీసీటీవీస్ ఉన్నాయి కాబట్టి ఆ గుద్దినోడు ఈజీగా దొరికాడు. ఇంత బ్యాడ్ లక్ లో కూడా గుడ్ లక్ ఉంది చూసావు సెలబ్రేట్ చేసుకోవడానికి, అది మ్యాటర్. రే 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 సొల్లు చెప్పకరా, అక్కడ సీసీటీవీస్ లేకపోయినా నువ్వు పార్టీ ఇచ్చాడు కదా. అది నిజమే అనుకో. అప్పుడేం చెప్పి పార్టీ ఇచ్చేవాడివి? సీసీటీవీస్ ఉండుంటే గుద్దిన వాడు ఈజీగా దొరికిపోయేవాడు. ఇప్పుడు అక్కడ లేదు కాబట్టి మనం రియల్ లైఫ్ డిటెక్టివ్స్ లాగా ఇన్వెస్టిగేట్ చేసి కనిపెట్టొచ్చు. లైఫ్ ఈస్ థ్రిల్, లైఫ్ ఈస్ ఫన్, లైఫ్ ఈస్ సెలబ్రేషన్ అని చెప్పి పార్టీ ఇచ్చేవాడు. ఇలాంటి మూమెంట్స్ కూడా సెలబ్రేట్ చేసుకుంటారా? వాడు సెలబ్రేట్ చేసుకునేది ఇలాంటి మూమెంట్స్. లైఫ్ లో దరిద్రం ఎంత దారుణంగా ఉంటే సెలబ్రేషన్ అంత గ్రాండ్ గా ఉంటది వీడి దగ్గర. అంతే. అదేం లాజిక్? లాజిక్ లాడకు, ఆడు ఇప్పుడు ఏదో ఒకటి చెప్తాడు. పార్టీ కావాలో చెప్పు, కిందకి వెళ్ళాడు కార్ను గుద్దేద్దాం, లేకపోతే ల్యాప్టాప్ పాల్గొడదాం, పార్టీ వచ్చేస్తుంది. గైస్, నా వాలెట్ చూసారా? పక్క రూమ్ లో ఉందేమో చూసావా? చూసాను, కనబడట్లేదు, పోయింది అనుకుంటా. మరి ఇప్పుడు ఎలా అన్నా? టోనీ కొద్దిగా 3000 అప్పియగలవా? మళ్ళీ రీపే చేసేస్తా. దాన్నే ఉందన్నా, ఇస్తా. 3K సరిపోతుందా? సరిపోతుందో లేదో మీరే చెప్పాలి, ఎందుకంటే పార్టీ ఇచ్చేది మీకే కాబట్టి. పార్టీ ఎందుకు? వాలెట్ పోయింది కదా. వాలెట్ పోతే పార్టీ ఏంటి? ఇప్పుడు డబ్బులు అన్నవే చేతులు మారుతూ ఉంటాయి. ఎక్కడెక్కడో తిరిగి నా దగ్గరకు వచ్చింది, ఇప్పుడు నా వాలెట్ పోయింది కాబట్టి వేరెవరి చేతుల్లోకి వెళ్తుంది. ఎలాగైనా వెళ్లాల్సిందే కదా, కాస్త ముందుగానే వెళ్ళిపోయింది, అంతే. మరి ఐడి కార్డ్స్? వాడి ఐడి కార్డ్స్ పోయి ఉండొచ్చు, కానీ వాడి ఐడెంటిటీ పోదుగా. కరెక్ట్, యు స్పోక్ మై హార్ట్ అవుట్. నిన్న ఆట పట్టిద్దాం నేనే తీసా. నీ ఎక్స్ప్లెనేషన్ విన్నాక చిరాకు వచ్చి తిరిగి ఇచ్చేస్తున్నా. ఏ వాలెట్ పోలేదు, పార్టీ. పిక్ పాకెటర్ కూడా పార్టీ ఇచ్చి పిచ్చాడన్న మన సాయన్న. ఏంటన్నా ఏదో సీరియస్గా ఉన్నావు? సూర్య వాళ్ళ ఫాదర్ కి సీరియస్ గా ఉందంటరా, వెంటిలేటర్ మీద పెట్టారంట. అయ్యో, మరి పదంగా వెళ్ళి కలిసి చూద్దాం. నేను ఆలోచిస్తుంది అది కాదురా, ఈ విషయం మన సాయిగాడికి చెప్పాలా వద్దని ఆలోచిస్తున్నా. చెప్తే ఏమవుతుంది? ఏమవుతుందా? చూడండి, వెంటిలేటర్ మీద ఉన్నాడంటే ప్రాణాలు ఇంకా ఉన్నట్టే కదా, ఈ మాత్రం దానికే ఏడవాలా? ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్. తెప్పియండి తెప్పియండి, బీర్లు పొంగాలి, బిర్యానీలు ఆర్డర్ పెట్టాలి. ఇక్కడ బ్లూటూత్ స్పీకర్ లో పెట్టే పాటలతో వచ్చే వైబుకి వెంటిలేటర్ మీద ఉన్నాడు కూడా వెంటనే లేచి డాన్స్ చేయాలి. అమ్మో, ఊహించడానికి భయంకరంగా ఉంది. వీడి ఫిలాసఫీ వింటే వాళ్ళు మన ముగ్గురిని మార్చరీ వార్డుకి పంపిస్తారు. గైస్, ఏంటి సంగతులు? సాయి,
నాకు టోనీకి మధ్యాహ్నం ఒక చిన్న వర్క్ ఉంది, అలా బయటికి వెళ్ళేసి వస్తా. యా షూర్. ఆ, పద. సాయి, ఐ నీడ్ టు టాక్ టు యూ. చెప్పు. దిస్ ఈస్ నాట్ వర్కింగ్ ఎనీమోర్. ఫ్రిడ్జ్ కదా అనుకుంటూనే ఉన్నా. మొన్నే 2 బీర్లు పెట్టా, అయినా కూడా చిల్లే కావట్లేదు. వారంటీలో ఉందో లేదో. నేను చెప్పేది ఫ్రిడ్జ్ గురించి కాదు, మరి మన రిలేషన్షిప్ గురించి. ఓ ఏమైంది? ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు. ఆల్రెడీ ఒక అబ్బాయితో ఫైనల్ అయ్యేలా ఉంది. మరి ఇంత గుడ్ న్యూస్ ఏంటి రమ్య, అంత సీరియస్ ఫేస్ చేసుకుని చెప్తావు? అంటే ఇప్పుడు నీకు మన బ్రేకప్ గుడ్ న్యూసా? నీకు పెళ్లి కుదిరింది, ఇదైతే గుడ్ న్యూసే కదా. ఇదిగో ముందే చెప్తున్నాను, పార్టీ అయితే ఇవ్వాల్సిందే, అండ్ ఫస్ట్ ఇన్విటేషన్ కూడా నాకే ఇవ్వాలి. ఇలాంటి యాటిట్యూడ్ వల్లే వదిలించుకుంటోంది. అన్నా, మొన్న మెట్రోలో ఒక అమ్మాయిని చూసా. చాలా క్యూట్గా కనిపించింది. తర్వాత తను కాలుకున్న మెట్లు చూసి చాలా బాధ అనిపించింది. ఓ రాత్రితో పడుకోలేదు తెలుసా. అలాంటిది నువ్వు నీ 5 ఏళ్ళ రిలేషన్షిప్కి ఫుల్ స్టాప్ పడితే నవ్వుతే ఎలా ఉన్నావు? రే, ఒక గుడ్ రిలేషన్లోకి ఎంటర్ అవడం ఎంత లక్కీయో, అలానే ఒక రిలేషన్షిప్ వర్క్ అవట్లేదని చెప్పి ఐడెంటిఫై చేయడం, దాని నుంచి బయటపడడం కూడా అంతే లక్కీ. ఇప్పుడు ఏమైపోయిందని, మేబీ దేవుడే మళ్ళీ సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేయి పోరా అని చెప్పి మళ్ళీ నన్ను సింగిల్ చేశాడేమో. మరి దేవుడే చెప్పాక మనం సెలబ్రేట్ చేసుకోకుండా ఉండడం తప్పే కదా? తప్పలేదు, అసలు తప్పే లేదు. ఎంత నెలండో ఫ్రెండ్ ఉండడం మంచిదేలారా. రోజు ఏదో సాగు చెప్పి పార్టీ ఇస్తాడు. అసలు మీ సొల్లు వింటున్నందుకు నన్ను నేను ఐఎమ్ సారీ టు సే దిస్, మీకు క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. ట్రీట్మెంట్తో ఒక 1 year బతకచ్చు. ఏం నిజమా? అంటే 1 year ఉంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, మంచి వార్త చెప్పారు. అర్జెంటుగా ఈ గుడ్ న్యూస్ అందరితో షేర్ చేసుకోవాలి. నాకు థ్యాంక్స్ చెప్తాడేటి? ఓ, షాక్ని డైజెస్ట్ చేసుకోలేక ఏంటేంటో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. వాడి గురించి తెలిస్తే మీకు తగిలిన షాక్ని మీరే డైజెస్ట్ చేసుకోలేరు. అన్న, ఇది నీకే టూ మచ్ అనిపించలేదా? జాబ్ పోయిందనో బ్రేకప్ అయిందనో సెలబ్రేషన్ ఓకే, క్యాన్సర్ వస్తే కూడా డిన్నర్ పోదా అంటావు ఏంటన్నా? అంటే ఏంట్రా, ఇప్పుడు నాకు క్యాన్సర్ వచ్చిందని చెప్పి రూమ్లో మూలకు కూర్చుని ఏడుస్తూ కూర్చోవాలా? రే, మీరెప్పుడు పోతారో మీకు తెలీదు, కానీ నాకు తెలుసు. దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలరా. ఈ మిగిలిన టైంలో నా బకెట్ లిస్ట్ని మొత్తం కంప్లీట్ చేస్తా. ఇప్పటి నుంచి నాకు ప్రతిరోజు పండగే. అంటే ఇప్పటి వరకు అంతే అనుకో. అందుకే ఇవాళ డిన్నర్ ప్లాన్ చేశా. పదండి రెడీ అవ్వండి, అసలే టైం లేదు నాకు. అన్న ఏంటన్నా ఇది? రేయ్, నేను కూడా ఫస్ట్లో నీలాగే వాడు పిచ్చోడు అనుకునేవాడ్రా. కానీ కరెక్ట్గా ఆలోచిస్తే వాడే కరెక్ట్ అని రియలైజ్ అవుతాం. హ్యాపీగా ఉన్నప్పుడు లైఫ్ని ఎవరైనా సెలబ్రేట్ చేసుకుంటారా? బాధలో ఉన్నప్పుడు కూడా సెలబ్రేట్ చేస్తేనే కదా లైఫ్ని ఫుల్గా ఎంజాయ్ చేసేది. అదే క్యాన్సర్ నీకో నాకో వచ్చింది, ఈ మిగిలిన 1 yearలో 6 months ఏడ్స్తూ టైం వేస్ట్ చేసేవాళ్ళం. కానీ వాడు ప్రతి సెకండ్ ఎలా ఎంజాయ్ చేయాలో ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇలాంటి యాటిట్యూడ్తో ఉంటే క్యాన్సర్ని కూడా ఈజీగా బీట్ చేయొచ్చు. రే, వాడిలో ఉన్న ఒక గొప్ప క్వాలిటీ ఏంటో తెలుసా? వాడి హ్యాపీనెస్ కోసం ఎప్పుడు ఎదుటోడి మీద డిపెండ్ అవ్వడు, వాడే వెతుక్కుంటాడు. ఏంటి రెడీయా? వస్తావరా? పద. ముందు వీళ్ళ రూమ్ ఖాళీ చేసి మింగాలి. ఎర్రగడ్డలో ఉండాల్సిన కొడుకులంతా మా రూమ్ తిరుగుతున్నారు. సో గైస్, దట్ వాస్ టుడేస్ వీడియో. మన ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఒక ఫ్రెండ్ ఉంటాడు, వాడు రకంగా ఉంటాడు, బట్ హీల్ హ్యావ్ హిజ్ ఓన్ రీజన్స్ టు బీ సో. మీకు కనుక ఈ వీడియో రిలేట్ అయితే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ ఇట్ విత్ యర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, అండ్ డూ సబ్స్క్రైబ్ టు వాట్ నాట్.